పెళ్ళి ఎందుకు చేసుకోకూడదో ముందు చెప్తాను. అందరూ తొందర పెడుతున్నారని చేసుకోకూడదు. వయసు వచ్చేసిందని చేసుకోవద్దు. ఎవరో ఒకరు ఎదురుపడి నువ్వు నాకు నచ్చావు అన్నారని చేసుకోవద్దు. ఈ కారణాల కొరకు పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా మిస్టేక్ చేసినట్లే. పెళ్లి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. బికాజ్ ఇట్స్ యువర్ ఫ్యూచర్. మన భవిష్యత్తును ప్రభావితం చేసే రక్షణ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయము వివాహాన్ని గుర్చిన నిర్ణయం. కనుక వివాహ వయసుకు వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి గురించి మంచి నిర్ణయం తీసుకోవడానికి ముందు పెళ్లి కోసం ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో నేను అది యవనస్తులు చాలా మందికి అడ్వైస్ చేస్తాను. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్. దేవుడు తన చిత్తానుసారంగా నడిపించలాగున ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే, పెళ్లి సంబంధాల విషయానికి వచ్చినప్పుడు చాలా మంది అంటారు చాలా మంచి అబ్బాయి అండి, చాలా మంచి అమ్మాయి అండి అంటారు. అది యూజువల్గా చెప్పే మాటే. పేరెంట్స్ అయితే ఇక వాళ్ళ పిల్లల్ని బాగా పొగుడుతూ ఉంటారు. తర్వాత తెలిసిన వాళ్ళు కూడా, కనెక్ట్ చేసే వాళ్ళు కూడా అదే మాటలు చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటనేది దేవునికి ఒక్కటే తెలుసు. ప్లస్ ఆ అవతల వ్యక్తి మనకి కంపాటబుల్లా కాదా, కంపాటబిలిటీ అనే విషయానికి వస్తే స్పిరిచువల్ కంపాటబిలిటీ, ఆత్మీయంగా సరిపోతారా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకడి, వెలుగుతో చీకటికి ఏమి పొత్తు. సో విశ్వాసులుగా ఉన్న యవన బిడ్డలు విశ్వాసులనే కేవలము జీవిత భాగస్వాములుగా, ఫస్ట్ క్రైటీరియా అది. అక్కడ ఫిల్టర్ చేసి పడేయాలన్నమాట. మంచి సంబంధం అండి, చాలా మంచోళ్ళండి, చాలా ఇష్టపడుతున్నారండి, చాలా బాగా చూసుకుంటారండి, చాలా డబ్బులు ఉన్నాయండి, ఇవన్నీ ఎన్ని చెప్పినా రక్షణ పొందారా లేదా, బ్యాప్టిజం తీసుకున్నారా లేదా, దేవునితో నడుస్తున్నారా లేదా, ఒక సంఘానికి క్రమంగా వెళ్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేదా, వీటిని గురించి దిస్ షుడ్ బి ద ఫస్ట్ క్రైటీరియా. ఒకవేళ ఇది లేకపోతే ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అవుట్ రైట్గా. మిగతా ఎవరు ఎన్ని చెప్పినా, మనకి ఎంత ఎర్జెన్సీ ఉన్నా, ఎంత నీడున్నా. నాకు తెలుసు కొంతమంది యవనస్తులు వాళ్ళ తండ్రి గారికి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చిన కొన్ని కుటుంబాలలో వాళ్ళ డాడీ, నాకు ఎప్పుడు నేను చనిపోతాను నాకు తెలియదు కాబట్టి నా పిల్లల్ని త్వరగా సెటిల్ చేయాలని అనుకున్నప్పుడు ఆడపిల్లలు కాంప్రమైజ్ అయిపోయి, క్రిస్టియన్సే కదా చాలే, మందిరానికి వెళ్తాను కదా సరిపోతుందిలే, మా డాడీ ఎప్పుడు చనిపోతారో నాకు తెలియదు, మా డాడీ నా పెళ్ళికి ఉండాలి, మా డాడీ టెన్షన్ పడుతున్నారని తల్లిదండ్రుల కొరకు ఏదో ఒకటి ఒప్పేసుకొని లైఫ్ అంతా వాళ్ళు సఫర్ అవుతూ, వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తొందరపడద్దు. ఇది తొందరపడే నిర్ణయం కానే కాదు. సో ప్రార్థన పూర్వకంగా తీసుకోవాల్సిన నిర్ణయము, దేవుని చిత్తం కనుగొనడంలో ఫస్ట్ థింగ్ వెదర్ హీ ఈస్ సేవ్డ్ ఆర్ నాట్. ఇంకొకటి ఈ జనరేషన్లో ప్రాముఖ్యంగా నేను ఇవ్వాలనుకుంటున్న వెరీ వెరీ ప్రాక్టికల్ సజెషన్, ప్లీజ్ డూ అ బ్యాక్గ్రౌండ్ చెక్. ఎంత మంచి సంబంధం అయినా, ఎంత మంచి అబ్బాయి అయినా, ఎంత మంచి అమ్మాయి అయినా ఆ వర్క్ ప్లేస్లో కనుక్కోండి. ఎలాంటి వారితో తిరుగుతుందో కనుక్కోండి. వారి కుటుంబాన్ని గురించి కనుక్కోండి. ఇవన్నీ కనుక్కోకుండా మనం త్వరగా హడావిడి పడిపోయి, కొంతమంది హడావిడి పెట్టేస్తూ ఉంటారు. పెళ్లి సంబంధం అనగానే వారం రోజుల్లో చేసేయాలండి, వారం రోజుల్లో సెట్ చేసేయాలండి, తొందర పెట్టేస్తారండి. తొందర పెడుతున్నారంటేనే ఏదో తేడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తం అయితే ఆగుతారు. దేవుని చిత్తం అయితే, ఇఫ్ దట్ ప్రపోజల్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యూ, ఇట్ విల్ వెయిట్ ఫర్ యూ. నీ కొరకు వెయిట్ చేయకుండా ఉండే ప్రపోజల్ నీ కొరకు కాదు. నీ కొరకు దేవుడు పెట్టిన వ్యక్తి ఎప్పుడైనా నీతోనే దేవుడు జతపరుస్తాడు. సో అది మిస్ అయిపోవడం అనేది జరగదు. కొన్నిసార్లు ఏదైనా సంబంధం వచ్చి పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పకపోతే వారికి ఇంకో సంబంధం వస్తే వెళ్ళిపోతారు. నా దగ్గర కొంతమంది ఆడపిల్లలు వచ్చి, అక్క చాలా బాధేస్తుంది అక్క, ఎందుకంటే కొంతకాలం క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది, మా పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పలేదు, ఇంకొకళ్ళు ఎవరో చేసేసుకున్నారు. ఇప్పటికీ మా మమ్మీ డాడీ అంటారు, నువ్వు ఆ రోజు మనం త్వరగా నిర్ణయం తీసుకొని ఉంటే, నువ్వు త్వరగా ఏదో ఒకటి చెప్పుంటే అయిపోయేది ఇప్పటికీ అని. వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, దేవుడు మీ కొరకు పెట్టింది ఎక్కడికి వెళ్ళదు. దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తికి పక్కటెముకగా అక్కడికి చేరుస్తాడు ఖచ్చితంగా. సో నో రష్. ప్రార్థనాపూర్వకంగా ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్, అబ్బాయిల గురించైనా అమ్మాయిల గురించైనా. ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది ప్రపోజల్స్ పెళ్ళైన ఫస్ట్ వీక్లో కొంతమంది ఆడపిల్లలు, నేను ఇంకొక అబ్బాయిని ప్రేమించాను, నీతో నేను ఉండనని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయిన మగపిల్లలు చాలా మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం గర్ల్స్ విషయంలో కూడా ఆ అబ్బాయికి రకరకాల దురలవాట్లు, చెడు అలవాట్లు కలిగి ఉండి మంచి భక్తి ముసుగులో వచ్చి అమ్మాయిని, దైవజనులను కూడా ఇంప్రెస్ చేసేసి, చూడండి కొంతమంది ఇంప్రెస్ చేసేస్తారు అలా హడావిడి చేసేసి మందిరంలో మంచి ఇంప్రెషన్ కొట్టేసి మంచి సంబంధం, ఆ తర్వాత సెటిల్ అయిన తర్వాత వారి రియల్ కలర్స్ బయటకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో. కాబట్టి ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్, టైం తీసుకోండి, ప్రేయర్లో పెట్టండి, అన్ని విధాలుగా తెలుసుకోండి. అండ్ మూడవది ప్రాముఖ్యంగా వివాహ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయంగా స్పిరిచువల్ కంపాటబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మరి వారు కూడా వారి ఆశయాలు ఏంటి, వారు దేవునిలో ఎలా సాగాలనుకుంటున్నారు, వారికి ఉన్న ఆలోచనలు ఏంటి, వాటిని గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత వెన్ దే అండర్స్టాండ్ దే ఆర్ నాట్ కంపాటబుల్, చాలా ఈజీగా సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. అందువల్ల మరి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వెయిట్, టు ప్రే అండ్ దెన్ టు సీక్ ద లార్డ్స్ గైడెన్స్. తర్వాత దేవుడిచ్చే నడిపింపును బట్టి, దేవుని చిత్తం అయితే సమాధానం ఉంటుంది. దేవుని చిత్తమైన సంబంధంలో సమాధానం. ఆ సంబంధం వచ్చిన తర్వాత గొడవలు అవుతూ ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నాయి. పెళ్ళికి ముందే గొడవలు అయిపోతున్నాయంటే పెళ్ళి అయ్యాక డబల్ అవుతాయి గొడవలు, అది తెలుసుకోండి. పెళ్ళి అవ్వకముందే, ఎంగేజ్మెంట్ అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయి, పెళ్ళి సెట్ అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయి అంటే ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ సైన్, వెరీ ష్యూర్ సైన్. ఫ్యూచర్ అంతా చూపిస్తూ ఉందని తెలుసుకోండి. సో వివాహం కొరకు ప్రార్థన చేయండి, చాలా ప్రాముఖ్యం. మీకు ఏ ఆత్మీయ లక్షణాలు కావాలో గాడ్ విల్ బ్రింగ్ ద రైట్ పర్సన్ in the right time, and when the right person walks into your life you will know that it is worth the wait. నేను చాలా వెయిట్ చేశాను, 5 years వెయిట్ చేశాను. నేను 5 years జాబ్ చేశాను. చాలామంది ఎదురుపడ్డారు, చాలా సంబంధాలు వచ్చాయి. చాలామంది విషయంలో ప్రాబబ్లీ వీళ్ళు అవుతారేమో, వాళ్ళు అవుతారేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే స్పిరిచువల్గా మనం అనుకున్న క్వాలిటీస్ కొంతమందిలో మ్యాచ్ అవ్వచ్చు, ఏజ్ మ్యాచ్ అవ్వచ్చు, హైట్ మ్యాచ్ అవ్వచ్చు, వాళ్ళకుండే ఇంట్రెస్ట్లు మనలో మ్యాచ్ అవ్వచ్చు. ఇలాంటి వచ్చినప్పుడు చాలా క్లోజ్ అనిపిస్తుంది, మేబీ దిస్ ఇస్ ద వన్ అని అనిపించే పరిస్థితులు వస్తాయి. బట్ డోంట్ జంప్ టు కంక్లూజన్స్. వెలుచుపుతో వెళ్లకుండా ప్రార్థనాపూర్వకంగా నెమ్మదిగా అడుగులు వేసి దేవుని చిత్తం కొరకు కనిపెట్టి వెళ్తే దేవుడు శ్రేష్టమైన జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తారు. అప్పుడు వెయిటింగ్ అంతా చాలా బ్లెస్సింగ్ అని అప్పుడు అర్థమవుతుంది.